హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 3 శుభార్తలు అయితే ప్రకటించిందండి. రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా శుభార్త చెప్పిందండి. కొత్త పెన్షన్లు ఏ రకంగా పంపిణీ చేస్తున్నారు, ఏ పెన్షన్ ముందుగా పంపిణీ చేస్తున్నారు, ఏ రకంగా మీరు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అనే దానిపైన కూడా క్లారిటీ అయితే ఇచ్చిందండి. ఇక ఆగస్టు నెల ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వీరికి సంబంధించి అయితే ప్రభుత్వం అయితే ఈ యొక్క 3 శుభార్తలు అయితే చెప్పినాయండి. ఆ యొక్క 3 శుభార్తలు ఏంటనేది కూడా చెప్తాను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే జెన్యున్గా అప్డేట్స్ అయితే అందిస్తారండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందామండి. ముందుగుంట ఆగస్టు నెల పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ముందుగుంట ఈ నెల 30వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఈ యొక్క 6 జిల్లాల్లో కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఈ యొక్క 6 జిల్లాల్లో కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ముందుగుంట 30వ తేదీన పంపిణీ చేస్తారు. అంటే ఈ నెల చూసుకుంటే కనుక మనకు 31 అయితే ఉందండి. 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తారు. కాబట్టి ఒకవేళ కనుక 1వ తేదీన ఆదివారం వస్తే కనుక 31 పంపిణీ చేస్తారండి. లేదంటే కనుక ఆ తర్వాత రోజు అయితే పంపిణీ చేస్తారండి. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక భోగాపురం ఎయిర్పోర్టు మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ శంకుస్థాపనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక పిఎం మోదీ గారు అయితే వస్తున్నారండి. కాబట్టి దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ప్రజలు ఇబ్బంది పడొద్దు అన్న ఉద్దేశంతో ఏంటంటే ప్రభుత్వం ఈ యొక్క 6 జిల్లాల్లో కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ముందుగుంట 30వ తేదీనే పంపిణీ చేయాలని చెప్పేసి అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. ఇవాళ చూసుకుంటే 27 అండి. ఇక రేపు ఎల్లుండి చూసుకున్నట్లయితే కనుక అందరికీ కూడా డబ్బులు అయితే కేటాయిస్తారు. ఆ యొక్క డబ్బులు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తీసుకుండి 30వ తేదీనే ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది ఈ యొక్క ఆగస్టు నెల పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే పూర్తి చేస్తారండి. మరి ఏ జిల్లాల్లో పెన్షన్లు పంపిణీ చేస్తారో ఒకసారి చూద్దామండి. ముందుగుండా శ్రీకాకుళం జిల్లాలో, దాని తర్వాత విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం ఈ యొక్క 6 జిల్లాల్లో కూడా 30వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. ఇక అదేవిధంగా చూసుకుంటే కనుక మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లాలన్నీ కూడా యథావిధిగా 1వ తేదీన అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. ఇక ఆగస్టు నెల పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే స్పౌస్ కేటగిరీలో పెన్షన్లు కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి అయితే ప్రభుత్వం అయితే శుభార్త చెప్పిందండి. రాష్ట్రంలో 2,20,000 పెన్షన్స్ అయితే రెడీగా అయితే ఉన్నాయండి. ఆ యొక్క పెన్షన్లు అన్నీ కూడా కొత్తగా అలాట్ అయితే అయినాయండి. కొత్తగా ఆ యొక్క పెన్షన్స్ అన్నీ కూడా చూపిస్తున్నాయండి. ఇక ఈ యొక్క పెన్షన్కి సంబంధించి డబ్బులు కేటాయించడం ఒకటే లేటు. అయితే మరి దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మంత్రి గారు కూడా రీసెంట్గా స్పందించారు. ముందుగుంట ఈ యొక్క స్పౌస్ కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పెన్షన్లన్నీ కూడా ముందుగుంట పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. దీని ప్రకారం చూస్తే కనుక ఇక్కడ రాష్ట్రంలో ముందుగుంట స్పౌస్ కేటగిరీలో ఉన్నటువంటి 2,20,000 పెన్షన్స్ అనేవి పంపిణీ చేయబోతుందండి ప్రభుత్వం. అయితే ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించి అయితే ఈ యొక్క పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తారు అని చెప్పేసి మనకైతే సమాచారం అయితే ఉందండి. అయితే ఈ నెలలో రిలీజ్ చేస్తారా లేదంటే కనుక వచ్చే నెల దాకా వెళ్తుందా అని చెప్పేసి మనకి ఇంకా అప్డేట్ అయితే లేదు. కానీ మనకి ముందుగుంట చూసుకుంటే కనుక మంత్రి గారు అయితే ముందుగుంట వచ్చేటువంటి పెన్షన్లు ఏమైనా ఉన్నాయంటే అవి ఇవి అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ స్పౌస్ కేటగిరీలో ఎవరైనా కనుక పెన్షన్లు అప్లై చేసుకోండి, మాకు ఇంకా పెన్షన్ రాలేదు, మా యొక్క పెన్షన్ ఇంకా ఎలక్ట్ చేయలేదు అని అనుకుంటే కనుక మీరైతే స్టేటస్ చెక్ చేసుకోండి. లేదంటే కనుక గ్రామ వార్డు సచివాలయాలు కూడా వెళ్ళి అయితే ఒకసారి కనుక్కోండి. ఆల్రెడీ మీకు పెన్షన్ అనేది యాక్టివ్ అయిపోయి ఉంటుందండి. అమౌంట్ ఒకటి రిలీజ్ చేయడం ఒకటి లేటు. దీనికి సంబంధించి మీరైతే ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి, కొత్త పెన్షన్లు అయితే పొందొచ్చండి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక 2,20,000 పెన్షన్స్ అయితే రెడీగా అయితే ఉన్నాయని చెప్పేసి వాటికి సంబంధించి డబ్బులు కూడా కేటాయించామని చెప్పేసి త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా మనకి ఈ నెల వచ్చే నెల అని చెప్పేసి మనకి ప్రభుత్వం ఏంటంటే చూస్తుందండి. కాకపోతే ఈ నెల చూసుకుంటే కనుక ఈ రకంగా అయింది కాబట్టి ఈ నెల అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చండి. ఇక వచ్చే నెలకు సంబంధించి చూసుకుంటే కనుక ఈ 2,20,000 పెన్షన్స్ అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది. కిందటి నెల చూసుకుంటే అంటే మనకి ప్రజెంట్ ఏదైతే ఈ యొక్క నెల ఉందో ఈ యొక్క జూలై నెల, ఈ జూలై నెలలోనే 7,700 పెన్షన్లు స్పౌస్ కేటగిరీలోనే రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక స్పౌస్ కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్లు అయితే ముందుగుంటే ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుందండి. ఇక ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్లో పలు కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ఆ యొక్క మార్పులు ఏంటంటే
ఇక్కడ ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ తీసుకుంటున్నారో ఈసారి మటుకి చాలా కఠినతరంగా అయితే వారి యొక్క పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎందుకంటే రూల్స్ అన్నీ కూడా మారబోతున్నాయండి. సో ఇదివరకు చూసుకుంటే కనుక మామూలుగా అయితే పంపిణీ చేసేవారు. ఈసారి మట్టికి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా తీసుకునేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెన్షన్లు తీసుకునేటప్పుడు చాలా ఇక్కడ ఏంటంటే మనకి స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టారు కాబట్టి వారి యొక్క ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రూఫ్స్ అంటే వారికి ఉన్నటువంటి పెన్షన్ కార్డు, ఆధార్ కార్డు వాళ్ళైతే చూపించి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి చూసుకుంటే కనుక థంబ్ అనేది అరిగిపోయి ఉంటుందండి. అలాంటి వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేసే టైంలో టైం అయితే ఎక్కువ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే థంబ్ పడదు కాబట్టి. సో అలాంటి వాళ్ళ దగ్గర ఇక్కడ ఏంటంటే డివైసెస్ అయితే సరిగ్గా పనిచేయవు కాబట్టి మనకి కొత్త సాఫ్ట్వేర్స్, కొత్త డివైసెస్ కూడా మనకి ఆల్రెడీ వచ్చి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్రెడీ వాడుతున్నారు. ఒకవేళ కనుక అవి ఏమైనా చెడిపోతే కనుక అవి కూడా రీప్లేస్ చేసి వారికైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ వెంటనే కూడా పంపిణీ చేసే విధంగా ఏంటంటే ప్రభుత్వం అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసింది. దీనివల్ల ఏంటంటే చాలా తక్కువ థంబ్ ఇంప్రెషన్ ఉన్నప్పటికీ కూడా వెంటనే కూడా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వారికైతే అందజేస్తారు. ఇక అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేవి ముందు రోజే ఏదైతే పంపిణీ చేస్తారో అదే రోజే మనకి పర్టికులర్గా 100% కూడా పర్సంటేజ్ అనేది అవ్వాలని చెప్పేసి చూస్తున్నారండి. అంటే ఎంతమంది అయితే పెన్షన్దారులు ఉంటారో అందరికీ కూడా ఒకే రోజు పంపిణీ చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. ఒకవేళ కనుక ఏమైనా మిగిలిపోతే కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ తర్వాత రోజు అయితే పంపిణీ అయితే చేస్తారండి. ఈ రకంగా చూసుకున్నా కూడా 2 days అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. ఒకవేళ కనుక ఎటువంటి ఇష్యూస్ ఏమైనా ఎదురయ్యి వారి యొక్క పెన్షన్ కూడా పంపిణీ చేయలేకపోతే కనుక సో వాళ్ళకి సంబంధించి అయితే 1-2 రోజులు కూడా పొడిగించి అయితే వారి యొక్క పెన్షన్ అయితే ఇస్తారండి. లేని పక్షంలో వారి యొక్క పెన్షన్కి సంబంధించి చూసుకుంటే కనుక రోల్ బ్యాక్ ఆప్షన్ అయితే పెడతారండి. ఈ యొక్క రోల్ బ్యాక్ ఆప్షన్ ద్వారా ఈ నెల పెన్షన్ వచ్చే నెల కూడా పొందొచ్చండి. అలాగా 3 నెలల వరకు కూడా మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పోస్ట్ పోన్ చేసుకుని తీసుకోవచ్చు. ఈ రకంగా కూడా ప్రభుత్వం అయితే ఆప్షన్ అయితే ఎనబుల్ అయితే ఉందండి. ప్రజెంట్ వాడుకోవచ్చు ఎవరైనా వాడుకోవాలనుకుంటే. ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉన్నట్లయితే కనుక సో అలాంటి వాళ్ళు కూడా ఇటువంటి ఆప్షన్ అయితే వాడుకోవచ్చు. ఇంటిమేషన్ చేసి మీరు 2 నెలలకి 3 నెలలకి ఒకేసారి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే తీసుకోవచ్చండి. ఇక అదేవిధంగా ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే మనకి రాబోతుందండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో చూసుకుంటే కనుక కొత్త పెన్షన్స్ అనేవి సామాన్య భద్రతా పెన్షన్స్లో కావచ్చు, దివ్యాంగ పెన్షన్లో కావచ్చు, ఇక అదేవిధంగా మెడికల్ పెన్షన్లో కావచ్చు, 3 రకాల కేటగిరీలో కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే ఇక్కడ మనకి కొత్త పెన్షన్స్ అయితే మంజూరు చేయడం అయితే అవ్వలేదండి. అయితే ఓన్లీ స్పౌస్ కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్స్ మాత్రమే ప్రభుత్వం ఇప్పుడు దాకా అయితే మనకి రిలీజ్ చేస్తూ ఉందండి. మరి ఇక్కడ కొత్త పెన్షన్స్ 3 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్స్ మనకి ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరగబోతుంది, ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేయబోతుందంటే ఈ యొక్క మనకి ఆగస్ట్ నెల ఆల్రెడీ వచ్చేస్తుందండి. దీనికి సంబంధించి మొదటి వారం ఏదైతే ఉందో ఈ యొక్క మొదటి వారంలో దీనిపైన మనకి అప్లికేషన్ ప్రాసెస్ అదేవిధంగా డేట్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కనుక జరిగితే దాదాపు మనకి ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి చాలా టైం అయితే పడుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ విషయానికి వస్తే కనుక రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షల అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని పేర్కొనడం కూడా జరిగిందండి. ఈ 10 నుంచి 15 లక్షల అప్లికేషన్స్ తీసుకుంటే కనుక వారిలో ఎంతమందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ వస్తాయి, ఎంతమందికి ఇవన్నీ పంపిణీ చేయాలి, వీటన్నిటిని కూడా వెరిఫై చేసి ఫిల్టర్ చేసి ఎవరైతే ఫైనల్గా ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేవి ఈ యొక్క ఆగస్టు నెల నుంచి కూడా ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేసి ఇంకా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకోండి. వారి యొక్క పెన్షన్స్ అన్నీ కూడా ఫిల్టర్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. అంటే ఫిల్టర్ అంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ రూల్స్ అనేవి చాలా కఠినతరంగా అయితే చేశారండి. ముందుట్లో అయితే కాదు. ఏదైతే మీరు అప్లై చేస్తారో అప్లై చేసిన తర్వాత మీకు సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది క్వాలిఫై అయితే కావాల్సి అయితే ఉంటుందండి. 6 స్టెప్ వెరిఫికేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా దివ్యాంగ పెన్షన్కి సంబంధించి ఉన్న మీకు కంపల్సరీ సదరం సర్టిఫికేట్ అయితే చెక్ చేస్తారండి. అదేవిధంగా మెడికల్ పెన్షన్లకు సంబంధించి కూడా ఈ రకంగానే చెకింగ్లన్నీ కూడా చేసి మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇలా ఈ యొక్క 3 రకాల కేటగిరీలో ఉన్నటువంటి అన్ని రకాల పెన్షన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం
పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఇక దీని తర్వాత చూస్తే గనక రాష్ట్రంలో వాళ్ళకి 50 సంవత్సరాల ఏజ్ వస్తే గనక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇండియా రూల్స్ ఆఫ్ పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్పారండి. అయితే ప్రభుత్వం చెప్పినట్టుగానే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో సామాన్య భద్రత పెన్షన్కి వాళ్ళందరికీ కూడా యథావిధిగా 50 సంవత్సరాల ఏజ్ వస్తే కనుక వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం అయితే కుదురుతుందండి. అంటే మనకి ఎలాగంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే కనుక వాళ్ళకి డిఫరెంట్ ఏజెస్ ఉండేయండి. ఒకరికి 54, ఒకరికి 56, ఒకరికి 58 ఇలా ఉండేవి డిఫరెంట్ ఏజెస్. ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం ర్యాండమ్గా అందరినీ కూడా ఏంటంటే 50 సంవత్సరాలకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేవి పంపిణీ చేయాలని చెప్పేసి చూస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అనేవి వారి యొక్క ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు ఏజ్ వస్తే కనుక అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇక అప్లై చేసుకోవడానికి అందరి దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలో ఒకసారి చెప్తానండి. ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగానే మీరైతే ఏర్పాటు చేసుకుంటే అయితే పెట్టుకోండి. ఏ డాక్యుమెంట్స్ ఉండాలో చెప్తానండి. ముందు ఉన్న ఆధార్ కార్డు అయితే ఉండాలండి. ఆధార్ కార్డు హిస్టరీ అయితే ఉండాలండి. అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. ఇక రేషన్ కార్డు అయితే ఉండాలండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్ అండి. ఇక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, 2 ఫుల్ సైజ్ ఫొటోస్, ఎవరైతే దివ్యాంగ పర్సన్స్ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి సదరం సర్టిఫికేట్, వాళ్ళకి సంబంధించి 2 ఫుల్ సైజ్ ఫొటోస్ ఉండాల్సి అయితే ఉంటుందండి. సదరం సర్టిఫికేట్లో కంపల్సరీ పర్సంటేజ్ అనేది 40% అబోవ్ ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక మెడికల్ పెన్షన్ విషయానికి వస్తే కనుక పూర్తిగా మెడికల్ సర్టిఫికేట్ల పైన ఆధారపడి అయితే ఉంటాయండి. ఆ యొక్క మెడికల్ సర్టిఫికేట్లకు సంబంధించి వాళ్ళకి సంబంధించి డిఎంహెచ్ఓ ఆఫీస్ పైన మెడికల్ బోర్డ్స్ అయితే ఉంటాయండి. ఆ యొక్క మెడికల్ బోర్డ్స్ వారి యొక్క సర్టిఫికేట్లు అయితే ఆథరైజ్ చేసి వారికి పెన్షన్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి. ఇక దివ్యాంగ పెన్షన్లు కావచ్చు, సామాన్య భద్రత పెన్షన్లు కావచ్చు, ఈ 2 రకాల పెన్షన్స్లో కూడా మనకి సామాన్య భద్రత పెన్షన్స్ అయితే 4,000, దివ్యాంగ పెన్షన్లు అయితే కనుక 6,000, 15,000 ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే మంజూరు చేస్తున్నారు కదండి. ఇక సదరం సర్టిఫికేట్ అనేది దివ్యాంగ పెన్షన్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ విత్ పర్సంటేజ్తో సదరం సర్టిఫికేట్ అనేది ఎలిజిబిలిటీ అయ్యి ఉండాల్సి అయితే ఉంటుంది. అయితే ప్రభుత్వం రీసెంట్గానే సదరం సర్టిఫికేట్లు స్లాట్ అనేది ఓపెన్ చేసిందండి. ఎవరన్నా కనుక కొత్తగా సదరం సర్టిఫికేట్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ యొక్క స్లాట్ అనేది బుక్ చేసుకోండి. ఆ యొక్క స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్క్రీనింగ్ టెస్ట్లు అయితే చేస్తారండి. ఆ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లో మీరైతే కంప్లీట్ చేసుకున్నట్లయితే కనుక మీకైతే సదరం సర్టిఫికేట్ అయితే వస్తుంది. అందులో వచ్చినటువంటి పర్సంటేజ్ బట్టి మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి. అప్పుడు మాత్రమే మీరైతే దివ్యాంగ కోటాలో, దివ్యాంగ కేటగిరీలో 6,000 రూపాయల పెన్షన్ కానీ లేదంటే కనుక 15,000 రూపాయల పెన్షన్ కానీ పొందగలుగుతారు. ఇదైతే అందరూ కూడా గమనించాలండి. ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు అయితే చేస్తుంది. అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది వచ్చే నెల ఆగస్టు నెల ఏదైతే ఉందో ఈ యొక్క ఆగస్టు నెల మొదటి వారం నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరిపే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుందండి. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే జెన్యున్గా అప్డేట్స్ అయితే మీకైతే అందిస్తానండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి.